హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన హీరో ఎక్స్పల్స్ 200 4V ప్రో ర్యాలీ ఎడిషన్ అని చెప్పేసి కూడా మనం పిలుచుకోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ప్రోస్ అండ్ కాన్స్ క్లియర్గా డిస్కస్ చేసిన ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 హీరో ఎక్స్పల్స్ 200 4V ర్యాలీ ఎడిషన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 199.6 cc BS 6.2 OHC ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 18.9 PS at 8500 RPMలో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 17.3 Nm at 6500 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ 276 mm పెట్రోల్ డిస్క్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 220 mm పెట్రోల్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే ABS ఏమీ లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ అడ్జస్టబుల్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మీరు కంప్రెస్ చేసుకోవచ్చు, అలాగే రీబాండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్ విషయానికి వస్తే 10 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ సైడ్ 90/90 21 ఇంచ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 120/80 18 ఇంచ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 270 mm అనేది ఇచ్చారు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. సీట్ హైట్ వచ్చేప్పటికి 891 mm తో లభిస్తుంది. ఈ వెహికల్ రైడ్ చేయాలంటే మినిమం 5.8 హైట్ ఉండాలి. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 161 kgs అనేది ఉంది. కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి రౌండ్ LED లైట్ అయితే ఇచ్చారు. DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LEDయే ఇచ్చారు, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్ ఇచ్చారు. LEDతో ఇస్తే చాలా బాగుండేది. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది. గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. ఇవి ఈ కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. హ్యాండిల్ దగ్గర నకిల్ గార్డ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. ఫ్రంట్స్ అయిన సస్పెన్షన్కి మట్టి పడకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఇచ్చారు, ఇది ప్లస్ పాయింటే. హెడ్లైట్ పైన విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొద్దిగా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది రైడర్ది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే కొద్దిగా చిన్నగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే కిక్ రాడ్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైనా మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ లో అయిపోతే కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా పాస్ స్విచ్ ఉంది, తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. హ్యాండిల్ అయితే మాత్రం కొంచెం వైడ్ ఉంది, కంఫర్ట్ అయితే చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120 ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 35 km కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,90,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 50,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేయొచ్చు. హీరో ఎక్స్పల్స్ 200 4V ప్రో ర్యాలీ ఎడిషన్ అని చెప్పేసి కూడా మనం పిలుచుకోవచ్చు. ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. 891 mm సీట్ హైట్ బ్రో, లిటరల్లీ చాలా హైట్ అయితే ఉండిద్ది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, నాకైతే పర్ఫెక్ట్గానే సెట్ అయిందనమాట. కొంచెం కాలైతే పైకే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఈ వెహికల్ని రైడ్ చేయగలను. ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లా టెస్ట్ రైడ్ చేయండి. 18.9 PS పవర్, 17.3 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. ఆయిల్ కూల్డ్ ఇంజను. ఫస్ట్ గేర్ వేసే ఉంచా. చాలా హైట్ అయితే ఉందన్నమాట వెహికల్ అయితే. సో సస్పెన్షన్ అయితే నార్మల్ వేరియంట్దే చాలా బాగుండిద్ది. ఇది ఇన్సేన్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ వీల్ అయితే స్పిన్ అయిపోతూ ఉందన్నమాట. 270 mm గ్రౌండ్ క్లియరెన్స్ బ్రో, మీకు చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. నార్మల్ వేరియంట్ అయితే 220 కదా, ఇందులో మీకు 50 mm అనేది ఎక్స్ట్రా వస్తుందన్నమాట. సస్పెన్షన్ అయితే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఈ వెహికల్ అయితే. చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి, గుంతలుగా అయితే ఉంది. అసలు ఇట్లాంటి రోడ్డు మీద అయితే వెళ్తున్నట్టు ఫీల్ కూడా లేదు. ఫ్రంట్స్ అయినా మీకు పెద్ద వీల్ అనమాట, 21 ఇంచ్ వీల్ అయితే ఇస్తున్నారనమాట. ఎలాంటి రోడ్స్కి అయినా సరే ఈ వెహికల్ని వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో లభిస్తూ ఉంది. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది.
డిస్క్ బ్రేక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బ్రో. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేశాను. బ్రేక్స్ అయితే టూ గుడ్ అనమాట. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్లు అయినప్పటికీ మీకు పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇటైతే వెళ్దాం. ఇప్పుడు మొత్తం మట్టి రోడ్ అయితే ఉంది. ఇక్కడ క్లచ్ అయితే లైట్గానే ఉంది, మీకు అంత హార్డ్ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. ట్రాన్స్మిషన్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది, మరీ అంత స్మూత్ అయితే ఉండదు అనమాట. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి కొంచెం హార్డ్గానే ఉండిద్ది. ఇది మా ఫ్రెండ్ వెహికల్ అనమాట. సెకండ్ సర్వీస్కి దగ్గరలో ఉంది. ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మేము బాగా టెస్ట్ చేయాలి. ఫ్యూచర్లో ఈ వెహికల్ మీద నేను కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. ఇప్పుడు నేను నుంచుంటాను బ్రో. చాలా హైట్ అయితే ఉంది, అసలు అలా వెళ్ళిపోతూ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలు ఇక్కడ బాగా గతుకుల రోడ్డు అనమాట. నార్మల్ వెహికల్ అయితే మీరు ఈ 50 స్పీడ్లో అయితే రాలేరు, కానీ ఈ వెహికల్ అయితే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంకా ఇటు రోడ్డు అయితే ఉంది. ఓ మై గాడ్, చాలా ఓపిక అయితే ఉండాలి బ్రో మీరు ఇట్లాంటి అడ్వెంచర్ చేయాలి అంటే మాత్రం ఆఫ్ రోడ్లో. సో వెళ్ళే కొద్ది రోడ్డు వస్తూనే ఉంది. యాక్చువల్లీ ఇట్లాంటి రోడ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. నేను కూడా ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే త్వరలో పర్చేస్ చేస్తాను. నేనైతే ప్రో రైడర్ని ఏం కాదు ఆఫ్ రోడింగ్లో. ఈ వెహికల్ అయితే మాత్రం చాలా హైట్ అయితే ఉండిద్ది అనమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని రైడ్ చేయడం చాలా కష్టం. కొంచెం అలవాటు అయితే ఉండాలి. ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. లేకపోతే ఆఫ్ రోడింగ్లో ఇట్లా వెళ్తూ సడన్గా గొంతులు వచ్చినాయి అనుకోండి, కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను ఇక్కడిక్కడే ఈ వెహికల్ని రైడ్ చేశాను, బట్ లాంగ్ రైడ్ అయితే మాత్రం చాలా దూరం అయితే వెళ్ళామన్నమాట ఈ వెహికల్ మీద. ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ వెహికలే కాబట్టి మేము చాలా దూరం అయితే రైడ్ చేసాము. సో నాకు ఒక క్లారిటీ అయితే ఉంది. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇది పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే హీరో ఎక్స్పల్స్ 200 4V ర్యాలీ ఎడిషన్ది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. మీకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. మీరు లాంగ్ వెళ్ళడానికి కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగుండిద్ది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. చిన్న డిస్క్ బ్రేక్స్ అయినప్పటికీ మీకు పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇందాక నేను రైడ్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా, మీరు కూడా టెస్ట్ రైడ్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటంటే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్. నార్మల్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా లాంగ్ ట్రావెల్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు కొద్దిగా పెద్ద సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మోనోషాక్ 10 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా సస్పెన్షన్ అయితే టూ గుడ్ ఉంది ఈ వెహికల్లో. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవడానికి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా బాగానే ఉంది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 270 mm అనేది ఇచ్చారు. నార్మల్ ఎక్స్పల్స్లో చూసుకున్నట్లయితే మీకు 220 mm అనేది ఉండిద్ది కదా, దీంట్లో ఇంకా 50 mm అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట. సో ఎలాంటి రోడ్స్కి వెళ్ళినా సరే మీకు అసలు ఎక్కడ తాగలదు ఇంజిన్ దగ్గర. సో ఇది ప్లస్ పాయింటే. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 161 kgs అయితే ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది బ్రో. నార్మల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే 2 kgs ఎక్కువ ఉందన్నమాట. అయినప్పటికీ మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు చాలా లైట్ వెయిట్ అయితే ఫీల్ అవుతారు. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా మీకు LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు కదా. ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొద్దిగా మోడిఫికేషన్స్ అయితే జరిగినాయి అనమాట. నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. ఎయిత్ అండ్ నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే బ్లూటూత్ కూడా ఉందన్నమాట. నావిగేషన్ కూడా ఈ కన్సోల్లో మనకి చూపిస్తూ ఉండిద్ది కాబట్టి ప్లస్ పాయింటే. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఇంకా స్కిప్ చేయకుండా కిక్ రాడ్ అయితే తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. చాలా సార్లు ఇది మనకి ఉపయోగపడిద్ది. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ బూట్స్ అయితే ఈ వెహికల్ లో ఇచ్చారు. జనరల్ గా ఈ వెహికల్ మనం ఆఫ్ రోడ్ కి తీసుకెళ్ళినప్పుడు ఫ్రంట్స్ అయిన సస్పెన్షన్ మీద మట్టి పడినప్పుడు పాడవకుండా ఇది మనకి బాగా హెల్ప్ అయింది అనమాట. సో ఇది ప్లస్ పాయింటే. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హ్యాండిల్ మీద నకుల్ గార్డ్స్ అయితే ఇచ్చారనమాట. మన చేతి మీద మట్టి పడకుండా అలాగే చేతికి దెబ్బ తగలకుండా ఇది ఖచ్చితంగా హెల్ప్ అయింది. ప్రీవియస్ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం బిల్ట్ క్వాలిటీ అయితే మార్చారని చెప్పుకోవచ్చు. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయిన ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట. ఈ వెహికల్ లాంగ్ రైడ్కి అయితే ఖచ్చితంగా వేసుకుని వెళ్తాం అనమాట. అప్పుడు మన ఫోన్కి ఛార్జింగ్ కావాలి కదా,
దీని ద్వారా అయితే మనం ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇది ప్లస్. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ పైన మనకు ఒక చిన్న విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొద్దిగా పెద్దగా ఇచ్చారనమాట, ఇది కూడా ప్లస్. 15th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే రైడర్ ది చాలా బాగుంది, కుషన్ అయితే చాలా స్మూత్ గా ఉందన్నమాట, రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. 16th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా ఆఫ్ రోడ్ వెహికల్స్ కి మైలేజ్ అయితే ఎక్కువ రాదనమాట. ఈ వెహికల్ లో 35 కిలోమీటర్స్ అయితే మీరు కన్ఫర్మ్ గా ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా రైడ్ చేస్తే 40 కిలోమీటర్స్ దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్ గా 17th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 1,90,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. బడ్జెట్ లో బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అని చెప్పాలి. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. మీరు ఎలాంటి రోడ్స్కి అయినా సరే ఈ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి ఇందులో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా ఆఫ్ రోడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే బాగానే ఉండిద్ది, బట్ ఎక్స్పీరియన్స్ రైడర్స్కి మాత్రం అంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు అనమాట. 2 Nm టార్క్ అనేది ఎక్స్ట్రా ఇస్తే చాలా బాగుండేది. సెకండ్ కాన్ విషయానికి వస్తే గేర్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. మీకు అంత స్మూత్ అయితే ఏమీ ఉండదు అనమాట, కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది, అది ఒకసారి టెస్ట్ రైడ్ చేసేటప్పుడు నోటీస్ చేయండి. థర్డ్ కాన్ విషయానికి వస్తే గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది కన్సోల్ మీకు చాలా స్లోగా అయితే చూపించింది అనమాట. సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్కి వెళ్ళారనుకోండి, 1 సెకండ్ అయితే డిలే ఉండిద్దని చెప్పుకోవచ్చు. మీరు గేర్ వేసిన వెంటనే అక్కడ మీకు ఇండికేటర్ అయితే చూపిది అనమాట, ఇది ఒక కానే. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు ఏబిఎస్ అయితే ఏమీ ఉండదు అనమాట, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తే చాలా బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే 13 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇచ్చారు. లాంగ్ వెళ్ళడానికి ఈ ఫ్యూయల్ కెపాసిటీ అయితే సరిపోదు అనమాట. మినిమం 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇస్తే బాగుండేది, బట్ వెయిట్ తగ్గించడానికి వీళ్ళు ఇలా తీసుకొచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది బల్బే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ ఎల్ఈడి ఇచ్చారు కదా, ఇవి కూడా ఎల్ఈడితో తీసుకొస్తే చాలా బాగుండేది. సెవెంత్ కాన్ విషయానికి వస్తే స్మాల్ రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు, కొద్దిగా చిన్నగా అయితే ఉంటాయి అనమాట. ఎయిత్ కాన్ విషయానికి వస్తే కీ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ప్యాషన్ ప్రో, గ్లామర్, ఎక్స్ట్రీమ్ 160R 4 ఏదైతే కీ డిజైన్ ఉందో సేమ్ అదే కీస్ అయితే ఈ వెహికల్ కూడా యూజ్ చేశారనమాట. కొద్దిగా యూనిక్ గా ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. ఫైనల్ గా 9th కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంత ఏమీ ఉండదు అనమాట. సిటీలో తిరగడానికి బాగానే ఉండిద్ది. మా ఫ్రెండ్ అయితే ఈ వెహికల్ పర్చేస్ చేసి యూజ్ చేస్తా ఉన్నాడు. నేను చాలా సార్లు బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ గా ట్రావెల్ చేశాను అనమాట. సిటీలో తిరిగినంతసేపు బాగానే ఉండిద్ది, లాంగ్ వెళ్ళడానికి మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. ర్యాలీ సీట్ వేయించుకుంటే మాత్రం మీకు సింగిల్ గా వెళ్ళడానికి బాగుండిద్ది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ గురించి మర్చిపోవాల్సిందే ర్యాలీ సీట్ యూజ్ చేస్తే మాత్రం. సో ఇవి ఇందులో నాకు అనిపించిన కాన్స్ అయితే. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మాత్రం మీరు హీరో ఎక్స్పల్స్ 200 4V Pro అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.